Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, రూరల్ ఏరియాస్లో పావర్టీ తగ్గుతుందంట. ఇది అసలు నమ్మొచ్చా? అండ్ నా క్యూరియాసిటీ ఏంటో తెలుసా, ఇక్కడ రూరల్ ఏరియాస్లో పావర్టీ తగ్గుతుంటే మనం ఉచితాల మీద, ఫ్రీబీజు, ఎక్సెసివ్ వెల్ఫేరిజం మీద ఫోకస్ తగ్గించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ మీద మనం ఫోకస్ పెంచవచ్చు కదా అనేది నా క్యూరియాసిటీ పాయింట్. సో ఈ ఎపిసోడ్లో ఈ రూరల్ ఏరియాస్లో పావర్టీ తగ్గుతుంది అని వస్తున్న ఇన్ఫర్మేషన్ అది నమ్మొచ్చా? విల్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ రూరల్ పావర్టీ అనేది 5% కన్నా తగ్గిందంట. 2022-23లో 7.2% ఉండేది, 2023-24 కల్లా 4.8%కి తగ్గింది. 2011-12 ఇయర్లో చూస్తే 25.7% ఉండేది, ఇదే మెట్రిక్. ఓకే, దీనికి రీజన్స్ ఏంటి అని చెప్పేసి చూస్తే ఎసెన్షియల్గా అక్కడ రూరల్ ఏరియాస్లో కన్జంప్షన్ పెరుగుతుందంట, కన్జంప్షన్ గ్రోత్ కనిపిస్తుందంట. అంటే వాళ్ళ ఎసెన్షియల్ గూడ్స్ అవ్వచ్చు, ఎసెన్షియల్ ప్రోడక్ట్స్ అవ్వచ్చు, వాటి మీద వాళ్ళు ఖర్చు పెట్టే మనీ పెరుగుతుందంట. దీనికి కారణాలు ఏంటి అంటే 3 రీజన్స్ చూపిస్తున్నారు. ఒకటి, గవర్నమెంట్ పంపించే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్, వాళ్ళ అకౌంట్లోకి గవర్నమెంట్ ఈ స్కీమ్స్ కింద, వెల్ఫేర్ స్కీమ్స్ కింద ట్రాన్స్ఫర్స్ చేస్తాయి కదా, డీబీటీస్. సో అది వన్ ఆఫ్ ద రీజన్స్. అండ్ సెకండ్ది రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెడుతున్న ఇన్వెస్ట్మెంట్స్. అండ్ థర్డ్ది ఫార్మర్స్ ఇన్కమ్ బూస్ట్ చేయడం వల్ల అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ ఈ డేటాను మనం సీరియస్గా తీసుకోవచ్చా, ఇది నమ్మచ్చా అంటే హియర్ ఆర్ మై క్వశ్చన్స్. మన ఆంధ్రాలోకి వచ్చేసరికి ఫార్మర్స్ ఇన్కమ్, ఇక్కడ థర్డ్ రీజన్ ఫార్మర్స్ ఇన్కమ్ని బూస్ట్ అవడం వల్ల కన్జంప్షన్ పెరుగుతుంది, దానివల్ల రూరల్ ఏరియాస్లో పావర్టీ తగ్గుతుంది అంటున్నారు కదా. మన ఆంధ్రాలోకి వచ్చేసరికి ఫార్మర్స్ ఇన్కమ్ అనేది రైతు భరోసా లాంటి స్కీమ్స్ మీద హెవీగానే ఇండెక్స్ అయి ఉంటుంది. ఆ స్కీమ్ చూస్తే ఇప్పటిదాకా మన ఫార్మర్స్కి ఆ రైతు భరోసా కింద వచ్చే మనీ ఇంకా రాలా. సో ఈ థియరీ ప్రకారం ఫార్మర్స్ ఇన్కమ్ బూస్ట్ అవ్వడం వల్ల కన్జంప్షన్ పెరుగుతుంది, దానివల్ల రూరల్ ఏరియాస్లో పావర్టీ తగ్గుతుంది అనే ఫెనామినాని మన ఆంధ్రాలోకి వచ్చేసరికి రెస్ట్ ఆఫ్ ద స్టేట్స్ పొందే బెనిఫిట్ లాగా మనం పొందే సిచ్యువేషన్ ఇక్కడ లేదు. బికాజ్ ఆఫ్ ఆ రైతు భరోసా కానీ ఇలాంటి స్కీమ్స్ ద్వారా ఫార్మర్స్ ఇన్కమ్ బూస్ట్ అయ్యే సపోర్ట్ ఇంకా మన ఫార్మర్స్కి వెళ్ళట్లేదు కాబట్టి. అండ్ సెకండ్ పాయింట్, ఈ డేటా నేను ఎందుకు కంప్లీట్ సీరియస్గా తీసుకోను అంటే మన పాపులేషన్ సెన్సస్ డేటా మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి ఈ సర్వే. మీరు చూస్తే 2011లో వెన్ వీ గాట్ ద లాస్ట్ పాపులేషన్ సెన్సస్ డన్, దాని తర్వాత 2021లో చేయాల్సింది ఇప్పటిదాకా ఇంకా అవ్వలా. సో ఈ సర్వేస్ అన్నీ ఈ సెన్సస్ డేటా మీద డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి ఆబ్వియస్లీ ప్రతి ఇంటికి, ప్రతి పర్సన్ దగ్గరికి వెళ్ళి రూరల్ ఏరియాలో సర్వేస్ చేయరు. సో ఆ శాంపుల్ డేటా అనేది సెన్సస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ 2011 సెన్సస్ మీద ఎంత పర్సంటేజ్ తీసుకున్నా ఆల్మోస్ట్ మనం రియాలిటీకి దగ్గరగా ఉన్నామన్న కాన్ఫిడెన్స్ సెన్సస్ డేటా లేకపోవడం వల్ల నాకు కలగట్లేదు. సో దేర్ ఫోర్ జనరల్గా దీన్ని సీరియస్గా తీసుకోవడానికి సెన్సస్ డేటా అప్డేటెడ్గా లేదు. అండ్ ఒకవేళ అవి అప్డేటెడ్గా ఉన్నా లేకపోయినా మన ఆంధ్రాకి ఈ థియరీ ప్రకారం రైతు భరోసా లాంటి స్కీమ్స్ ద్వారా ఫార్మర్స్కి ఇంకా ఇన్కమ్ సపోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా మనీ వెళ్ళలేదు కాబట్టి రెస్ట్ ఆఫ్ ద ఇండియా చూసే బెనిఫిట్ మన ఆంధ్రాలో అదే స్కేల్లో మనం చూడలేము అనేది దానికి సపోర్టింగ్ ఎవిడెన్స్. సో ఫ్రెండ్స్, వాట్ డూ యూ థింక్? మీ చుట్టుపక్కల రూరల్ ఏరియాస్ మీద మీ అబ్జర్వేషన్స్ ఏంటి? అక్కడ కన్జంప్షన్ లెవెల్స్ పెరుగుతున్నాయా? అక్కడ పావర్టీ లెవెల్స్ ఎలా ఉంటున్నాయి? అండ్ మీరు దేన్ని బేస్ చేసుకొని మీరు అబ్జర్వేషన్స్ని డ్రా చేస్తున్నారో కామెంట్స్లో మెన్షన్ చేయండి. విత్ దాట్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్.